Dim dum da na da dim da na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim किरालकुलाम्बोधि विधुमानन्दरूपिणम् अनन्तार्यतनोजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये श्रीकृष्णार्यतनोजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहम् श्रीकृष्णार्यतनोजातं धन्वन्तरिसमप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। ఓం అస్మద్గురుభ్యో నమః. ఇందరి రూపాల్లో వెలుగుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి దివ్య పాదపద్మాలకు నమస్కారాలు. ప్రతి సంవత్సరంలానే గురు పూజలు అనుకుంటూనే ఉన్నాం. గురు పూజలకి మనం వచ్చాము, అవి జరగడం, అప్పుడే చివరి రోజుకి రావడం, అయ్యో అప్పుడే అయిపోయా, ఎలా మొదలయ్యి ఎలా అయిపోయాయి అనేటువంటిది తెలియదు. ఈ గురుపులు ప్రతి గురు పూజలకి విశిష్టత, ఏ గురు పూజలకి ఆ గురు పూజలే మనకి మాస్టర్ గారు చూపిస్తుంటారు. ఈ గురు పూజల్లో మొట్టమొదటి రోజు మనకి ప్రారంభమైంది. అయిన పొద్దున్నే ఇంకా మనం స్నానాలు కూడా చేయలేదు, కరెంటు పోయింది. అంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింట, అంటే రాంగ్ కనెక్షన్ జరిగింది. అంటే మాస్టర్ గారు టెస్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు అంటే మనం ఒకవేళ కరెంటు పోయినా ఇక మన ప్రోగ్రామ్స్, అంటే ఇక్కడ మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాస్టర్ గారు కండక్ట్ చేసిన కనుక అవి మనకి నిర్దేశించినటువంటిది మాస్టర్ గారే కనుక మనం ఆ టైం టేబుల్ అనేటువంటిది మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని మాస్టర్ గారి స్వరూపంగా భావించి మనం నమస్కారం చేసుకొని ప్రారంభం చేసుకొని దాంట్లో పార్టిసిపేట్ ఎలా చేస్తాం, అందులో ఎంతవరకు మనని మనం చూసుకోగలం. అంటే మెల్లగా స్నానం చేసి తణుకుంటూ పెండాలకి రావడం, ఇక్కడ కూడా పూర్తిగా కరెంటు పోయేటప్పటికి దానికి కూడా సజెషన్స్ మనకి మాస్టర్ గారు అందరి రూపాల్లో ఉంటారు కదా, మళ్ళీ ఆయనే మనని క్వశ్చన్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఏం రావట్లేదండి, కరెంట్ లేదు, ఎవరికి వినిపించట్లేదు. అంటే మనం ఏదైతే మనకి మాస్టర్ గారు నిర్దేశించారో పని అది చేయడానికి ఆటంకాలు, అంటే మనకి జస్టిఫికేషన్స్ కనిపిస్తుంటాయి. అంటే చెయ్యొచ్చు చేయకపోవచ్చు, మనం ఏ విధంగా తీసుకుంటామని. కానీ మాస్టర్ గారు దయ వలన ఆ రోజు ఆ లైవ్ ఆగలేదు. అంటే ఎలాగో మనం నాదస్వరానికి తర్వాత తిరుప్పావైకి మనలో ఎంతమంది అటెండ్ అవుతున్నాం మన అందరికీ తెలుసు కదా. అంటే దూరంగా మనం వసతి ఇచ్చిన వాళ్ళకి మనం బస్సు నిర్దేశించే టైంకే తిరుపతి అయిపోతుంది కాబట్టి
అది వేరే విషయం. బయట ఊరికి వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రసాదం సిద్ధంగా ఉన్నది కాబట్టి వెంటనే బయట ఊరికి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మాస్టర్ గారి యొక్క ప్రసాదం తీసుకువెళ్ళవలసింది. అలానే మాస్టర్ గారి ప్రసాదం ప్యాకెట్లు కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అవి కూడా అవైల్ చేసుకుని మాస్టర్ గారి ప్రసాదం తప్పకుండా స్వీకరించవలసింది. వాసుదేవ. తర్వాత మళ్ళీ ఆ జనరేటర్ వేసి అయినా జనరేటర్ అన్నీ రెడీగానే ఉన్నాయి. జనరేటర్ వేసి అయినా అప్పుడే స్నానానికి వెళ్ళాడు. ఆయన లోకల్ అతను బయటికి వెళ్ళాడు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఏంట్రా శుభం అని మనం గురుపూజలు మొదలు పెడితే మరి మాస్టర్ గారు ఏమో భౌతిక శరీరానికి జ్వరం వచ్చింది. అంటే ప్రతిసారి మనకి మాస్టర్ గారు దివ్యంగా ఫిజికల్గా మనకి పక్కన ఉండగానే పర్వాలేదు జరిగిపోతుంటాయి అనిపిస్తుంది. అంటే పక్కన లేరు, ఎప్పుడు మన పక్కన ఉంటేనే జరుగుతాయి. ఇలాగ లేరనే భావన అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇంకా ముందు కూడా ఉండదు. కాకపోతే మనని వచ్చేటువంటి పరిస్థితులు అలా టెస్ట్ చేస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు. సరే అది సజావుగా సాగిపోయింది. అది అయిన వెంటనే మళ్ళీ గురుస్థితి టైం కల్లా కరెంటు రానే వచ్చింది. ప్రోగ్రాం అంటే సక్రమంగా జరిగిపోయింది. అయితే మనం వసతి అనేటువంటిది మనం చూస్తాం కదా, పెద్దవాళ్ళందరికీ మనం కిందన పాపం మెట్లు ఎక్కలేరు, దూరం వెళ్ళలేరు అని కిందన ఆ బాత్రూమ్ అటాచ్డ్ ఉన్న రూమ్స్ మనం వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జరగంగానే అంటే మనకి మొట్టికాయలు పడుతుంటే ముందు నుంచి మనం చూసుకోవాలి కదా, మనం చూసుకుంటున్నాం లేదా అని మాస్టర్ గారు టెస్ట్ చేస్తుంటారు. ఆ డ్రైనేజ్ కాస్త బ్లాక్ అయింది పాపం. స్నానం చేస్తుంటే అటు నుంచి పొంగడం, వాళ్ళేమో అవి కట్టేయడం. మనం ఏ పర్పస్ కోసం అయితే పెద్దవాళ్ళకి ఇచ్చామో ఆ పర్పస్ సర్వ్ అవ్వాలి మొదటి రోజు. పాపం వాళ్ళందరూ మళ్ళీ ఈశ్వర గురువు గారు అంటూ వాళ్ళందరూ నడుచుకుంటూ మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం గురు పూజలు. అంటే మనకి వచ్చే సంవత్సరానికి ఏది రెక్టిఫై చేసుకోవాలి మనం అనేటువంటిది మనం ముందొచ్చి అన్నీ చూస్తున్నాం. మేము ముందొచ్చి అన్నీ రెడీగా ఉంటే అన్నీ రెడీగా ఉన్నాయి గురువుగారు. బాత్రూమ్స్ అంటే అన్నీ క్లీన్ అయిపోయి అంటారు. తీరా వెళ్ళి చూస్తే అమ్మగారికి ఇచ్చినటువంటి వసతిలోనే ఆ బాత్రూంలో నీళ్ళు రావట్లేదు. అంటే మనం ఎవరికో అప్పచెప్పేసి పని అయిపోయింది అనుకుంటున్నాం. అంటే మనకు అప్పచెప్పిన బాధ్యత పూర్తిగా నిర్వర్తించగలుగుతున్నామా లేదా? అంటే మనకి మాస్టర్ గారు ఒక ఇచ్చిన పనిని మనం 100% దాన్ని సిద్ధపరిచామా లేదా అనేటువంటిది మనం ఒకసారి చూసుకోవాలన్నమాట, అర్థం పట్టినట్టు. అంటే ఇంకోటి బాగు చేయడం అనేటువంటి సెకండరీ, ఫస్ట్ మనం బాగు చేసుకోవాలి. మాస్టర్ గారు ఎప్పుడూ లెక్చర్లో చెప్తుండేవాళ్ళు ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక మూర్ఖుడిని తగ్గించు, అది నీవే అనేవాళ్ళు. ఒక మూర్ఖుని తగ్గిందంటే మనం బాగా సాధన చేస్తాం కాబోలు మనం ఎవరినైనా ఉద్ధరించవచ్చు అనుకుంటాం. లేదు, ఒక మూర్ఖుని తగ్గిందంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో ముందు. ఈ ప్రపంచంలో ఒక మంచివాడిని తయారు చేయి, అది నువ్వే అన్నారు. అంటే ఫస్ట్ మన డిసిప్లిన్ అంది మన దగ్గర నుంచి మొదలవ్వాలి. సరే, మనం వాలంటీర్స్గా కొంతమందిని సెలెక్ట్ చేస్తుంటాం కదా, ఇప్పుడు పూలు కొట్టడానికో లేకపోతే మనకి అక్కడ చక్కగా దీపోత్సవం చేయడానికో వీళ్ళందరినీ మనం వాలంటీర్స్ కింద వేసుకుంటాం. వాళ్ళందరూ మనకి ఇక్కడ జరుగుతున్నప్పుడే వాళ్ళు పక్కన వాళ్ళ పని కూడా చేస్తుంటారు. అయితే ఈ మరి డయాస్ అన్నటువంటిది మాస్టర్ గారికి సంబంధించినటువంటిది, దాని మీద ఇంతమంది రూపాల్లో కూడా చెప్పేటువంటి ఎప్పుడు మాస్టర్ గారే. అవి మనం మర్చిపోతాం అనమాట. మర్చిపోయి ఆ మాస్టర్ గారు వచ్చి అక్కడ కూర్చుంటే మనం జాగ్రత్తగా అని చెవిలో మాట్లాడుకుని ఉంటాం. లేకపోతే ఇక్కడ లెక్చర్ జరుగుతున్నా సరే మన ధోరణి మనదే. ఇగో అది అటు పెట్టు, ఇటు పెట్టు, నేను మొన్న ఇంట్లో మర్చిపోయాను పర్సు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటాం. అంటే పర్పస్ మనం వాలంటరీ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి పని ఊరికనే శరీరం చేస్తున్నా సరే మనసు అక్కడ లగ్నం కాకపోతే ఏం ఉపయోగం ఉండదు. అంటే ఏ పని చేస్తున్నా సరే అది మాస్టర్ గారి పనిని గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ పువ్వులని అరేంజ్ చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి తొడవకుండా. ఏంటమ్మా తొడవలేదంటే వాళ్ళు స్వీపర్స్ చేస్తారండి, మాకు అప్పచెప్పిన పని మేము చేసేసాం అనుకుంటుంటాం. అప్పచెప్పిన పని చేయడం అంటే పూర్తిగా చేయడం అని అర్థం అన్నమాట. అలాగే మనకి
సరే రెండో రోజు ఆయన వచ్చి చెప్పారు, బాబు సాయంత్రం కూడా మాకు ఇబ్బంది అయిందని ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పారు. అంటే పెద్ద ఆయన రూపంలో మాస్టర్ గారు వచ్చి చెప్పారనమాట, ఏరా నీకు ఒకసారి చెప్పాను కదా ఏం చేసావు. ఏం చేస్తాం మనం, వెళ్ళి ఆ రోజు రాత్రి సరే అందరూ ఉన్నప్పుడు మరి హడావిడి కదా మళ్ళీ బాగోదు. అయిన తర్వాత ఇంకా రాత్రి మనం రూమ్కి వెళ్ళే ముందు వెళ్ళి చూస్తే బ్లాక్ అయిన సరే ఏదో కృషి చేద్దామని చెప్పి మనకి బాగా చనువైన వాళ్ళతో కార్యకర్తను పిలిచి ఏంటో చూద్దాం రండి అంటే, మనకేం లేదు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వస్తే చేస్తే కానీ ఇది అవ్వదు. అంటే మనం ప్రయత్నం చేయకుండానే మనం చేయకుండా ఉండే విధానాలను వెతుక్కుంటూ ఉంటాం, అంటే సౌకర్యం కోసం. మళ్ళీ ఆ డ్రైనేజీలు ఎవరి చేతులు పెడతాడని. సరే ఇంక చేయగలిగింది లేక ఏం చేస్తాం, ఆ పైపు తీసుకుని ఇంతకుముందు మాస్టర్ గారు చేసిందే చాలా సంవత్సరాల క్రితం ఇదే రామనామ క్షేత్రంలో మాస్టర్ గారు అటువైపు ఆ బాత్రూమ్స్ లెట్రిన్స్ అవి ఉండేవన్నమాట. ఉంటే ఇవన్నీ క్లీన్ చేయించండి అని చెప్పారు మాస్టర్ గారు. చేయిస్తే మనం ఎవరికో అప్పచెప్పేసాం. మాస్టర్ గారు వచ్చి ఏంటి అంటే అయిపోతుందండి వాడికి మేము చెప్పాం అయిపోతుంది అన్నాం. ఇంకేముంది, 10వ తారీఖు రానే వచ్చింది, అయినా అవి అలానే ఉన్నాయి. అప్పుడు మాస్టర్ గారు వెంటనే ఏం చేశారు, చీపురు బకెట్ తీసుకుని ఆయన బయలుదేరారు. అది గుర్తొచ్చి అక్కడ ఉన్నటువంటి పైప్ తీసుకుని పొడవడం ఏదో ప్రయత్నం చేసాం. ఉన్న 4-5 అదేం వెళ్ళట్లేదు, ఇదేం అవ్వదు. అంటే కనీసం మనం మానవ ప్రయత్నాన్ని చేయాలి కదా. మన దగ్గరికి వచ్చి మాస్టర్ గారు ఆ రూపంలో వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఏమి కార్యంలోకి దిగకపోతే అది చాలా అంటే మన సాధనని మనం చూసుకోవాలన్నమాట. ఎంతవరకు చేసాం అంటే ప్రేయర్లో మనం శుచిగా కూర్చోవడం, ప్రేయర్ చక్కగా చేసుకోవడం, అందరూ కలిసి ఎంత ఇంపార్టెంటో మనకు అప్పచెప్పిన పని సక్రమంగా అయిందో లేదో చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఏ పని కూడా అది కూడా మాస్టర్ గారికి సంబంధించినటువంటి పని అని గుర్తుండాలి. చేసేటప్పటికి అదేదో సర్దుబాటు అయింది, ఇవాళ ప్రాబ్లం రాలేదు వాళ్ళకి కోపం. అంటే మన ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తున్నామా లేదా అని మాస్టర్ గారు మనని ఎప్పుడూ కూడా టెస్ట్ చేస్తుంటారు గురు పూజల ద్వారా. అలానే మనకి పెండాల్ డిసిప్లిన్ వాలంటీర్స్ ఇవాళ పొద్దున ఏం చేశారు, మాస్టర్ గారు మొదటి 2 రోజులు రాలేదు కదా, ఇవాళ పొద్దున వచ్చారు. వచ్చేటప్పటికి ఉత్సాహం, మాస్టర్ గారితో కలిసి ప్రేయర్ చేసుకునేటువంటి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ సాయంత్రం వస్తుందో లేదో అనుకుని ఏం చేశారు, వచ్చారు. పాపం అందరినీ కూర్చోబెట్టారు, చివరి దాకా వచ్చేసి కూర్చున్నారు. ప్రేయర్ మొదలైన తర్వాత కూడా వెనకాల తలుపులోంచి మనుషులు అంటే వాళ్ళు రావటం, కూర్చోవటం, పార్టిసిపేట్ చేయడం తప్పు కాదు. మనకి ఏం చెప్పారో మాస్టర్ గారు ఆ పని చేయలేకపోవడం అనేటువంటిది మనం చూసుకోవాలన్నమాట. వాళ్ళు వెనకాల నుంచి రావడం, సర్దుకోవడం అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే మనకి మాస్టర్ గారు ఏం నిర్దేశించారో అది మనం చేసామా లేదా అంటే అది మనకు సంబంధించింది. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మాస్టర్ గారు భాగవతంలో ఎక్కడికక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు. సనక సనందనాథులు వాళ్ళందరూ వెళ్ళి ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళేవాడికి అడ్డు పెట్టారట. వాళ్ళు ఏంటి సనక సనందనాథులంత వాళ్ళకి అడ్డు పెట్టారట, అందులో వాళ్ళు శపించారట. అయినా వాళ్ళేం ఫీల్ అవ్వలేట. అంటే ఫీల్ అవ్వలేదంటే ఆల్రెడీ వాళ్ళని చూస్తేనే వాళ్ళు కూడా నారాయణలానే ఉన్నారట. శంఖచక్రాలు ధరించి 4 చేతులతోటి ఉన్నా సరే వాళ్ళలో నారాయణ చూడకుండా వీళ్ళని చూస్తున్నావేంట్రా అంటే, ఇక్కడ ఎవరైతే కార్యకర్తలుగా నిర్దేశించారో వాళ్ళు ఆగండి సమయం అయిందని చెప్పేటప్పటికి మనం వెనకాల నిద్రపోతుంటే కదా అవన్నీ లేస్తాయన్నమాట. ఏంట్రా నన్ను ఏమనుకుంటున్నావు, మాస్టర్ గారు అబ్బాయిని, అనంతకృష్ణ గారు నేను వాళ్ళ అబ్బాయిని, కాబట్టి లేటుగా వచ్చినా నన్ను వదలాలి అని మనం వాళ్ళని బలవంతం చేస్తాం అనుకో, దాంట్లో పర్పస్ ఏం సర్వ్ అవ్వదు అనమాట. అంటే మనం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందని అర్థం. ఇన్ని సంవత్సరాలు గురు పూజలకు వచ్చినా సరే. అలానే పాపం పెండాల్ డిసిప్లిన్ వాలంటీర్స్ మాట్లాడొద్దండి అని చెప్తే మనకు అప్పుడే మనకి అన్నీ గుర్తొస్తుంటాయి, ఇంట్లో విషయాలు. లేకపోతే చాలా రోజుల తర్వాత మన ఫ్రెండ్ మనం మాట్లాడనుకున్న వాళ్ళు ఎవరో ఎదురవుతారు. ఏటప్పటికి ఏమండి బాగున్నారా, ఎప్పుడు వచ్చారు అని. అంటే ఇది మనం ఎందుకు వచ్చాం గురు పూజలకి అనేటువంటిది మర్చిపోతాం. అంటే అందులో భాగమే అది కూడా. చాలా రోజుల తర్వాత మనందరం కలిసి సహజీవనం చేయడం కోసమే మనం గురు పూజలు ఏర్పాటు చేశారు మాస్టర్ గారు. అయినప్పటికీ ఒక డిసిప్లిన్ అనేటువంటిది ఉంటే ఆ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మాస్టర్ గారి దగ్గర నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మనం చక్కగా గ్రాస్ప్ చేసుకోవడానికి, ఆ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకోవడానికి, ఆ శక్తిని, ఆ ప్రేమని మనలోంచి ప్రవహింప చేయడానికి కావాల్సినటువంటి డిసిప్లిన్ మన ద్వారా వెళ్ళటం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే మగపెళ్లి వాళ్ళుగా వచ్చిన గురు పూజలకి ఆడపెళ్లి వాళ్ళుగా మారుతారు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే
కొన్ని సంవత్సరాలు మనం గురు పూజలకు వచ్చేటప్పటికి మనకు ఒకసారి అనిపిస్తే మనం ఏం చేయగలం అని అనిపిస్తే మనకి ఏదో పని నిర్దేశిస్తారు. ఫస్ట్ మనకి సర్వింగ్ దగ్గర ఇచ్చారనుకోండి, ఇస్తే ప్రేయర్ అవ్వగానే మరి నెక్స్ట్ టీ అవన్నీ సర్వింగ్ చేయాలి కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ సర్వింగ్ వాళ్ళకి మనం ఇచ్చేస్తాం ఉత్సాహంగా పేరు. ఇచ్చేసిన తర్వాత మరి మాస్టర్ గారు లెక్చర్ చెప్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. మనకి నిర్దేశించినటువంటి పనిని మిస్ అయిపోతాం. అవి కాకుండా చూసుకోవాలి. అంటే పనిలో మనకి ఏదైతే అప్పచెప్పారో ఆ పని చేయటం ద్వారా, మాస్టర్ గారి పని చేయటం ద్వారా మనలోంచి ఆయన పని చేసేటువంటి, అంటే ఒక ఇనప ముక్క ఐస్కారంతం దగ్గరికి వెళ్తే ఏమవుతుందో ఆ రకమైనటువంటి మార్పు మనలో రావడం కోసం మనకి అవకాశం ఇస్తారు మాస్టర్ గారు ఎప్పుడు కూడా. మనం ఏదో గొప్పవాళ్ళం, మనం లేకపోతే జరగదు అని మనకేం ఇవ్వరు. ఆ విషయం మర్చిపోతాం మనం కొంత సంవత్సరం వాళ్ళు అయ్యేటప్పటికి. మన వల్లే జరుగుతుందేమో అనిపిస్తుంటుంది. అనిపించేటప్పటికి ఇలా మొట్టికాయలు వేస్తుంటాను అనమాట. కాబట్టి ఇవన్నీ గమనించుకొని అదే ముందుకు జరగమన్నాం. మన లైన్లో మధ్యలో గ్యాపులు లేకుండా ప్రేయర్ టైంకి మీరు ఉన్నవాళ్ళ ముందుకు సర్దుకోండి. అంటే మాకు గాలాడపోతే మేము కూర్చోలేమండి ప్రేయర్లో, ఇంకెందుకు గురు పూజకి రావడం. మనం మా లైన్స్ పక్కకి తిన్నగా ఉన్న లైన్లో చూసి కూర్చోండి అమ్మా అని చెప్తే, లేదండి మాకు తెలిసిన వాళ్ళు, మేము ఎవరితో వచ్చాం వాళ్ళు మా పక్కనే ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కాదు, మాస్టర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనకి మాస్టర్ గారు ఏదైతే నిర్దేశించారు, ఎందుకు మన కోసమే ఆయన నిర్దేశించేది. మనం ఆ చక్కనైనటువంటి క్రమంలో కనుక కూర్చుంటే మనకి ఈ ఎస్ట్రాలజీ దాంట్లో మాస్టర్ గారు ఇచ్చారనమాట. ఏంటంటే ఒక రూమ్లోకి వెళ్తే చిందరవందరగా ఉన్న రూమ్కిను నీట్గా సర్దిపెట్టి ఉన్న రూమ్కి మన మీద ఏ ప్రభావం చూపిస్తుంది. చిందరవందరగా ఉన్న రూమ్లోకి మనం వెళ్ళి అక్కడ పని చేసుకోవాలంటే మనకి కొంచెం మనస్సు హ్యాపీగా ఉండదు. ఆ పని జరుగుతుంది కానీ అదే నీట్గా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఆటోమేటిక్గా మనకి మనస్సు ప్రశాంతత అనేటువంటిది అప్రయత్నంగా లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గ్రహగోళాదులు తారకలు కూడా ఒక క్రమంలో వెళ్తుంటాయి కాబట్టి వాటి ప్రభావం మన మీద పడటం అనేటువంటిది జరుగుతుంటుంది. మనం ఎప్పుడైతే ఈ సాధనలో వాటన్నిటినీ కూడా మన మీద ప్రభావంలో మనమే డిసిప్లైన్డ్గా ఉంటే చెడు అనేటువంటిది తగ్గుతుంది. మనం డిసిప్లైన్గా లేకపోతే మనం ఏదైతే చెడు అనుకుంటున్నామో ఆ ప్రభావం ఎందుకు వస్తుందంటే మన వల్లే వస్తుంది. మనం ఎప్పుడైతే డిసిప్లైన్లో ఉన్నామో అప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది అన్నమాట. ఆ రకమైనటువంటిది తగ్గించడం కోసమే మనకి మాస్టర్ గారు ఏదో పని అప్పచెప్తారు. ఆ పని మనం చేయటం ద్వారా ఆటోమేటిక్గా మనలో జరగాల్సినటువంటి రెక్టిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. అందుకోసం మనని ఎందుకు క్రమంలో కూర్చోమన్నారు, ఎందుకు మన లైన్లో కూర్చోమన్నారు అంటే ఆ యొక్క ప్రవాహం మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ పైన ఆకాశంలోంచి ఏదైతే ప్రవాహంగా ఈ సమిష్టిగా మనం చేసేటువంటి ప్రార్థనలో వస్తుందో అది ఎక్కడా బ్రేక్ లేకుండా, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా, అంటే మనకి ఫస్ట్ రోజు ఏదైతే అయిందో అది అంధకారంలో ఉండకుండా మనకి ఇవాళ జరిగినటువంటి కళ్యాణం సూర్యనారాయణమూర్తిది ఎలా దేదీప్యమానంగా జరిగిందో ఆ వెలుగు మనలోంచి ప్రసరించడం కోసం చెప్తారనమాట. అవన్నీ మనకు తెలియదు. లైన్లో కూర్చోమంటే ఏంటో మాస్టర్ గారు ప్రేయర్ ఇంపార్టెంట్ కానీ లైన్లో కూర్చోవడం ఇంపార్టెంటా అనిపిస్తుంది. ఇవి చిన్న విషయాలే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు మాస్టర్ గారు ఎప్పుడు చేయలేదు, ఆయన ఆచరించి చూపించారు మనకు అలా చేయకుండా. అలానే మాస్టర్ గారికి మన శరీరానికి కొంచెం రుగ్మత ఉంది కాబట్టి మనం ఆయన దగ్గరికి రాకండి, కొంచెం అక్కడ దూరం నుంచి దండం పెట్టుకోండి అంటే, లేదండి మేము మాస్టర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటే ఆయన నెత్తికి ఎక్కేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటేనే బ్లెస్సింగ్స్ అవి. ఆయనకి మనం ఏ రకంగా ఉంటే ఆయనకి సౌకర్యంగా ఉంటుందో ఆ రకంగా మన ప్రవర్తన మార్చుకోవడమే నిజమైన బ్లెస్సింగ్స్ ఆయన దగ్గర మనం పొందేది. అంతేగాని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన అడ్డు పెట్టేసి ఇబ్బంది పెట్టేసి అక్కడ ఆయన లేట్ చేసేసి ఆ శరీరాన్ని శ్రమ పెట్టేస్తుంటే అది నిజమైన బ్లెస్సింగ్స్ వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటివి. అంటే ఆయన సౌకర్యం కోసం మిగిలిన వాళ్ళు చెప్పారు అనేటువంటిది మనం మర్చిపోతుంటాం అన్నమాట. ఆయన సౌకర్యం కోసం మనం వెళ్ళి దండం పెట్టడం అనేటువంటిది త్యాగం చేయగలమా లేదా? త్యాగే నేకేవ అమృతత్వ మానసు. అంటే త్యాగం అంటే ఏదో మనం ఆ కథల్లో చెప్పిందే మన శరీర త్యాగం చేయడం ఇలాంటివే పెద్ద త్యాగాలు అనుకుంటాం. కాదు, మనలో చిన్న చిన్నవి కూడా అవన్నీ త్యాగాలే.
అంటే మాస్టర్ గారికి ఏదైతే సౌకర్యంగా ఉంటుందో ఆ రకంగా మనం ప్రవర్తించడం. అంటే మనం దేని గురించి అయితే అనుకుని వచ్చామో, మన ఉద్దేశం ఏముందో దాన్ని త్యాగం చేయటం దానికోసం అనేటువంటిది అమృతత్వాన్ని ఇస్తుంది. అది మనకి ఆయన ఎప్పుడైతే హాయిగా ఉంటారో మన అందరికీ ఆటోమేటిక్గా హాయి వస్తుంది కదా, మర్చిపోతాం. అది ఏంటో ఇంత దూరం వచ్చాం, శ్రమపడి అప్పటికి రిజర్వేషన్ చేయించుకున్నాం, రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు, ట్రైన్లన్నీ విపరీతమైన రష్గా ఉన్నాయి, ఏదో తొక్కుంటూ కష్టపడి వచ్చాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంటో మనం మాస్టర్ గారికి దండం పెట్టుకొని ఇవ్వకుండా వీళ్ళందరూ ఆపేశారు అనుకోవచ్చు. కానీ ఎందుకు ఆపేశారు వాళ్ళు? అంటే వాళ్ళు ఏదో మిగిలిన వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఆపేశారా, లేకపోతే దేనికోసం ఆపేశారు అనేటువంటిది మనం ఆలోచించి దాని ప్రకారం ఆచరించడం అనేటువంటిది నేర్చుకోవాలన్నమాట. ఆ రకమైనటువంటి క్రమశిక్షణ ఇవ్వడం కోసం మనకి మాస్టర్ గారు ఒక్కోసారి ఇలాంటివి వస్తుంటాయి. మనం త్యాగం మనకు అలవాటు చేయడం కోసం అలాగా. అప్పుడు మనకు బాధేస్తుంది, ఏంటి మనం గురు పూజలకు వచ్చినా సరే మన మాస్టర్ గారితో దండం పెట్టుకొని ఇవ్వలేదు, ఇక్కడి నుంచే పంపించేశారు అనిపిస్తుంటుంది. కాబట్టి మన ప్రవర్తన ఎలా అనేటువంటిది అడుగడుగునా మాస్టర్ గారు మనకి చూపిస్తుంటారు. ప్రతి గురు పూజల్లోనూ చూపిస్తున్నారు. అలాగే ఈ గురు పూజల్లోనూ అడుగడుగునా కూడా ఆయన మనకి ఎలా మనం జాగ్రత్తగా నడవడిలో చేంజ్ రావాలి. అంటే గురు పూజల్లోనే చేంజ్ రాకపోతే మన దైనందిన జీవితంలో ఎందుకు వస్తుంది? ఎందుకని మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం? నిజంగా చూసుకుంటే మాస్టర్ గారి జీవితమే చాలు. అందులో చూసుకుంటే ఒక రోజు దినచర్యలో కనుక చూస్తే మాస్టర్ గారు చాలా ఆశ్చర్యం. పొద్దునే లేవడం, పూజ చేయడం, తర్వాత పొద్దున వచ్చినటువంటి వాళ్ళకి మందులు ఇవ్వడం, తర్వాత కాలేజీకి వెళ్ళడం, రావడం, తర్వాత డిక్టేషన్స్ ఇవ్వడం, తర్వాత ఈ మందు పెట్టెలు పుస్తకాల పెట్టెలు పెట్టుకుని సైకిల్ మీద ఆ మురికి వాళ్ళల్లోకి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సినటువంటి సేవ చేయటం, వాళ్ళ పక్కన కూర్చుని ఆ మందులు చదివి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఆరోగ్యం స్వస్థత చేకూర్చడం, ఇన్నీ కూడా ఆయన ఒక రోజులో చేసేవాళ్ళు. ఎలాగ ఆయనకి పాసిబుల్ అంటే వాళ్ళ గురువు ఏదైతే నిర్దేశించారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం అనేటువంటి దాంట్లో శరణాగతి అంటే అది. గురువు చెప్పినట్టు చేయటం అంటే ఆయనకన్నా బెటర్గా మనకు తెలుసు. బుజ్జి మాస్టర్ గారితో మేము చాలాసార్లు ఆ బాబాయ్ గారితో మేము చూసేవాళ్ళం. అది ఏంటంటే ఈ విధంలో చేయరా అని చెప్పేవాడు. చెప్తే మనం అతి తెలివి ఎక్కువ కదా మనకి, వెళ్ళి ఏదో సజెషన్ ఇస్తుండేవాళ్ళం ఆయనకి. అక్కర్లేదు, నేను చెప్పినట్టు చెయ్యి అనేవాడు. ఏంటో ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది కదా, అయినా ఈయనకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అనమాట. మనకేదో ఆయనకన్నా బెటర్గా తెలుసు అని. ఏం అక్కర్లేదు, పర్వాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి అనేవాడు. అందుకని అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుండేవి. మనకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి, ఏంట్రా గురువుగారు ఇలా చెప్తున్నారు, ఇలా అయితే ఆయనకి కన్వీనియంట్గా ఉంటుంది, మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అసలు మనకి కన్వీనియంట్గా ఉంటుంది, అది ముఖ్యమైన విషయం. ఆయన కన్వీనియంట్గా ఉంటుంది, మనం చేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే పాపం డైరెక్ట్గా మన మీద తగలకుండా గొడుగు పట్టినట్టే ఎండ తగలకుండా అనుకుంటాం. వేడి ఎక్కడి నుంచి తప్పించుకోలేం కదా, వేడి అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఆ రకంగా సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్ ఆర్ సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గురు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే వాళ్ళకన్నా మనకే బాగా తెలుసు అనుకుంటూ ఉంటాం. అదే మనకి ఆంజనేయ స్వామి గురించి చెప్పారు కదా లెక్చర్లో, రాముడి కన్నా సమర్థవంతంగా చేయగలడు ఆంజనేయ స్వామి అన్ని విషయాల్లోనూ, తప్పేం లేదు, కానీ చెయ్యడు. ఎందుకంటే పరిపూర్ణ శరణాగతి చెందినవాడు కనుక. ధర్మరాజు గురించి చెప్పారు కదా మనకి నిన్న. ఎందుకు ఆయన జోదం ఆడాడంటే ఆయన జోద వ్యసనుడండి. అంటే వ్యసనుడేం కాదు, అంతకుముందు కృష్ణుడు ఆయన్ని తీసుకెళ్ళి ఈ క్షణం నుంచి ఎవరు ఏది నిన్ను వచ్చి అడిగినా నేనే వచ్చి అడిగానని గుర్తుపెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎన్ని రోజుల్లో చెప్పలేదు. మన దీక్ష కావాలి కదా, 40 రోజుల లేకపోతే సంవత్సరమో ఏదో అయిపోతే అప్పటి వరకు ఒక్క పెట్టుకుని ఉండి తర్వాత మనకు కావాల్సినట్టు ప్రవర్తించవచ్చు కదా. మాస్టర్ గారు పొద్దున సాయంత్రం ప్రేయర్ చేయమన్నారు, లేకపోతే షోడశోపచార పూజ చేసుకోమన్నారు. ఎప్పటి వరకు అని మనకు డౌట్ వస్తుంది అనమాట. ఎంతకాలం చేయాలండి? లేకపోతే మనం హోమియోపతి మందు తీసుకోవడానికి మన డిస్పెన్సరీకి వెళ్ళాం, ఏమండి ఉల్లిపాయలు మానేయాలి అంటే ఎన్ని రోజులండి అని అడుగుతాం. మందు వాడాలంటే ఎన్ని రోజులు వాడాలి?
దానికి మాస్టర్ గారు కరెక్ట్గా సమాధానం చెప్పారు, ఆ ప్రశ్న నశించే వరకు అని. ఆ ప్రశ్న ఎప్పుడైతే మనం తొలుస్తుంటుందో అంటే మనం ఆచరించడానికి ఇంకా రెడీగా లేమని అర్థం అనమాట. ఏమండి ఎప్పటి వరకు ఆచరించాలంటే ఇది ఆచరించడం మానేయడం ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చండి అని అడగడం ఉంటుంది దాని అర్థం. డిసిప్లైన్డ్గా కూర్చోండి అంటే మాకు ఇది ఇబ్బందిగా ఉందండి, మేము ఫ్యాన్ కిందన కూర్చోవాలి అని అన్నాం అనుకోండి, అంటే మాకు కన్వీనియంట్గా ఉండడం ఎప్పటి నుంచి అంటే మేము ఎప్పటి నుంచి డిసిప్లైన్ తప్పచ్చు అని మన అర్థం అనమాట. అంతే కదా అర్థం, దాని అర్థం. అంటే ఎప్పుడైనా మాస్టర్ గారు చెప్పారంటే ఆ జన్మాంతం ఆచరించాల్సిన వాళ్ళు చెప్తారు తప్ప ఎంతకాలం అంటే ఆయన నవ్వుతారు. మనం ఆచరించకపోయినా ఆయన నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పటికి కాకపోతే 10 లక్షల సంవత్సరాల తర్వాత అయినా బాగుపడతాడులే, ఎక్కడికి పోడు. అంటే మాస్టర్స్కిను భగవంతుడికి ఎప్పుడు కూడా ఫెయిల్డ్ కేసులు అనేటువంటివి ఏమి ఉండవు. ఏ శరీరాలు రావడం పోవడం వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటాయి. ఫోన్లే వీడు ఇంకా రెడీ అవ్వలేదు వస్తాడులే అనుకుంటారు. ఒకసారి మా మాస్టర్ గారు మనకి నచ్చింది చెప్పలేదు అనుకోండి, సపోజ్ మనం ఏదో వేరే ఊరు వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం, ఏదో కోర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్కి అనుకుని మాస్టర్ గారండి నేను ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నానండి, ఆ ఊరు వెళ్దాం అంటున్నా, అక్కర్లేదు నాయన అంటారు. ఏమిట్రా బాబు ఇది అనవసరంగా అడిగామే మాస్టర్ గారిని, అడగకుండా జాయిన్ అయిపోయినా బాగుండేది అనిపిస్తుంది. ఏమండి మళ్ళీ ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. అది కాదు మాస్టర్ గారు ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఆ మాస్టర్ గారి కన్నా మన ఫ్యూచర్ మనకు తెలుసు అనమాట. అంటే నవ్వుతారు. నవ్వి ఇంక మళ్ళీ మూడోసారి కూడా వచ్చి మనం ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. అలా కాదు మాస్టర్ గారు, ఇప్పుడు మన తల్లిదండ్రులను ఫోన్ చేస్తాం. ఒకవేళ మన పిల్లాడు అడిగాడు అనుకోండి, అలా కాదండి వాడు ముచ్చట పడుతున్నాడు, ఆ కోర్స్ చేద్దామని పోనీ పంపిస్తే ఏమవుతుంది, అలాగే పంపించండి అంటారు. అమ్మయ్యా మనకు కావాల్సింది అయిపోయింది అనుకుంటాం. తీరా జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఆ పిహెచ్డి అవ్వదు. తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చి ఏంటో మాస్టర్ గారు ఈ ప్రొఫెసర్స్ అందరూ చాలా చాలా ఇబ్బందిగా ఉందండి, పిహెచ్డి ఎంతకీ అవనివ్వట్లేదు, వాళ్ళ సొంత పనులన్నీ చేస్తున్నాడు మా వాడి చేత, చాలా ఇబ్బంది పడిపోతే మళ్ళీ మనమే మాస్టర్ గారు చేస్తాం. ఎందుకైంది అలాగా? ఫస్ట్ ఏమైంది, మాస్టర్ గారు నేను అక్కడ చేరతానంటే అక్కర్లేదు అని చెప్పారు. ఇవన్నీ ఆయన తెలిసేగా చెప్పారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా మాస్టర్ గారు. ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తారు, చేయరు. ఆ రిజల్ట్ నుంచి మనం కాపాడటం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేశారు అక్కర్లేదని. ఆయన ప్రయత్నాన్ని కూడా వృధా చేయించగలిగేటువంటి సామర్థ్యం మనం పెంచుకున్నాం అనమాట. ఆయన కూడా ఎస్ అనిపించేసి ఆయన చేత ఏంటో మాస్టర్ గారు ఓకే అన్నా సరే ఇలా జరిగింది ఏంటో అనిపిస్తుంటుంది మనకి. మాస్టర్ గారు ఓకే ఎందుకన్నారు? కాబట్టి మనకు అనిపించింది, మనకి టైం తోల్సింది, మనం డిస్పెన్సరీకి వెళ్తాం, లేకపోతే ఇలా గురు పూజలకు వస్తాం, మనకి ఉత్సాహం వస్తుంది. లేకపోతే డిస్పెన్సరీ టూర్లో మాస్టర్ గారిని చూస్తాం, విపరీతమైనటువంటి పేషెంట్స్, కోలాహలం, నవ్వు. ఆయన ఎప్పుడు జోకులు వేస్తుంటారు కదా, ఆ జోకులు వేయడం, ఆ చుట్టుపక్కల అందరూ ఆనందంగా ఉండటం మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అనిపించి మాస్టర్ గారు మా ఇంట్లో కూడా మీరు డిస్పెన్సరీ స్టార్ట్ చేయండి అనేస్తాం. అక్కర్లేదు నాయన కొన్ని రోజులు ఇక డిస్పెన్సరీ ఉంది కదా అక్కడికి వచ్చి పని చేయి అంటే నచ్చదు మనకి. ఎందుకంటే అక్కడ ఏంటో మనం అనుకున్నట్టుగా సౌకర్యాలన్నీ మనకు ఉండాల్సినట్టుగా ఉండవుగా, అక్కడ మనకి ఇంపార్టెన్స్ ఉండదు. పైగా వస్తే అక్కడ బాబు కొంచెంసేపు కూర్చో, ఇంకా మేము ఇల్లు తుడుచుకోలేదన్నా ఏదో చెప్తారు. ఏంటో మనం సర్వీస్ చేద్దానికి వస్తే బొత్తిగా చేయనివ్వట్లేదు అనిపిస్తుంది. అలా కొన్ని రోజులు మనం సర్వీస్ కన్నా దీన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టేటప్పటికి ఇది మనలో బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. అంటే ఇక డిస్పెన్సరీ కన్వీనియంట్గా లేదు అనేటువంటి ఆ థాట్ని స్ట్రాంగ్ చేసుకుంటాం మనలో. మనం చేసుకునేటప్పటికి మిగిలిన వాళ్ళు అన్ని లోపాలు కనిపిస్తుంటాయి. వాళ్ళు మాత్రం లేచారా, మనం ఇంత తొందరగా రెడీ వచ్చినా సరే ఎవరు రావట్లేదు. ఇంకొన్ని రోజులు అవ్వగానే పురుగు తొలుస్తుంటుందిగా మైండ్లో. మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మాస్టర్ గారు మీరు చెప్పారు కానీ డిస్పెన్సరీ వర్క్ అని, ఇక్కడ ఎవరు రారండి, ఇక్కడ ఎవరు రూల్స్ ఫాలో అవ్వరండి అని మనం, నువ్వు ఫాలో అవుతున్నావా లేదా అని మాస్టర్ గారు అడిగారు అనుకోండి, కొంప మునిగిపోతుంది. ఏదో మన మీద ప్రేమ చేత అయినా అప్పుడప్పుడు అడగడం మానేస్తున్నారు కాబట్టి బతికిపోతున్నాం. కానీ లేకపోతే నువ్వు అన్నీ చెప్పినట్టుగా చేస్తున్నావా అని అడిగారు అనుకోండి మాస్టర్ గారు, మనం రెడీగా ఉన్నావా లేదా. అప్పటికీ నేను 5 నిమిషాలు తక్కువ 6కే లేస్తున్నానండి, ఒకవేళ నిజంగా లేవలేకపోయినా మంచం మీద కూర్చుని ఆ పాచిమోహంతోనే మాస్టర్ సివి నమస్కారం అనుకుంటున్నానండి, ఎందుకంటే మీరు చెప్పారు కదా సర్వకాల సర్వావస్థలు ఏందో మనం మాస్టర్ గారు అంటే
మనకన్నిటికీ కూడా మాస్టర్ గారు చెప్పిన వర్డ్స్నే జస్టిఫికేషన్స్ కింద చెప్పేస్తుంటాం. యతీంద్రుల వారు రామచంద్ర ప్రభు అనే ఆయన కొన్ని శ్లోకాలు రాశారు. అందులో ఒకటి ఉంటుంది, ఆలస్యంబు విలాగ భావముగా మోహాటోప విభ్రాంతి ఉద్వేల ప్రేమగా కుంకిపాట్ల సమాధి ప్రాప్తిగా నుంచి నాలో లౌల్యమును పెంచికొంటి ఇక నాలో వెలుగుంద్వీపింప త్వన్నీల జ్యోతి వినా మరేది గతి తండ్రి రామచంద్ర ప్రభో. మనకి గురు పూజల్లో మనం చాలా శ్రమ పడిపోయాం అనుకొని, సరే నిజంగా శరీరానికి శ్రమ వచ్చి పడుకుంటే అది వేరే విషయం అనుకోవటం, ఈ అంత మైండ్లో కదా మనకి ట్రైనింగ్ అంతా జరగాల్సినది అనుకుని అప్పటికి మనం చాలా స్ట్రెయిన్ అయిపోయామని మధ్యాహ్నం వెళ్ళి 1 గంట పడుకొని దేహాన్ని సౌకర్యాన్ని సమకూర్చుకొని వస్తుంటాం. అయినప్పటికీ మనమే గురు పూజల్లో శ్రమ పడిపోయాం అనేటువంటి అంటే అది కూడా ట్రైనింగ్లో ఒక భాగం అనమాట. మనకు ఆ ఫీలింగ్ ఇవ్వకపోతే మళ్ళీ మనం గురు పూజలకు రాం కదా, దూరం అయిపోతాం అని చెప్పి మనకి ఆ రకమైనటువంటి ప్రకృతి కలిగిస్తుంటుంది. అంటే మనమే చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ మనకు కలిగేటప్పటికి అయితే మనం గురు పూజలో మనం ముందుండి చేయాలి అనేటువంటి జీల్ అనేటువంటిది మనకి ఫస్ట్ మనకి రావడం కోసం. అంటే పిల్లవాడికి స్కూల్కి వెళ్ళకపోతే నీకు లాలీపాప్ ఇస్తాను నాన్న అంటే స్కూల్కి వెళ్తాడు కదా, ఆ టైప్లో అనమాట. మాస్టర్ గారు మన దగ్గరికి వచ్చి భలే చేసావు అయ్ నువ్వు కాబట్టి చేసావు అనేటప్పుడు నేను కాబట్టి చేయగలిగాను, మాస్టర్ గారు తెలిసింది వీళ్ళందరికీ తెలియట్లేదు అనిపిస్తుంది అనేటప్పుడు కొంప మునిగిపోతుంది. సరే మాస్టర్ గారు అన్నారు, అంతటితో మనం ఉన్న పని చేస్తుంటే పర్వాలేదు, వీళ్ళందరికీ తెలియట్లేదు, వీళ్ళెవరూ చేయలేకపోతున్నారు అనుకుంటే కొంప మునిగిపోతుంది. అంటే ఎవరెవరు ఏ విధంగా చేయాలనేటువంటిది మాస్టర్ గారు నిర్దేశిస్తారు అనేటువంటిది మర్చిపోతుంటాం. ఆలస్యమైంది అనుకోండి రావడం, ఆలస్యము విరాగభావముగా, అది విరాగం. అంటే నాకేమీ ఆ పట్టింపులు ఏం లేవండి. ఆలస్యం అంటే మరి మనం అనుకుంటే అవుతాయా? భగవంతుడు ఏ టైం నిర్దేశిస్తారో ఆ టైంకి అవుతాయి. కానీ నేను ప్రేయకి రావడం రాకపోవడం నా ప్రయత్నం మీద ఉంటుందా? భగవంతుడు నిర్దేశిస్తాడు. కానీ అంటే అన్నీ భగవంతుడి మీద తోసేస్తాం అనమాట. మన పాపాలన్నీ ఆయన మీద పడేస్తే మనం హాయిగా ప్యూర్గా ఉంటాం అనుకుంటాం. ఎందుకే మనం నవ్వుతూ ఏడుస్తూ ఉంటాం, కానీ భగవంతుడు అలా సాక్షిభూతుడుగా చూస్తూ ఉంటాడు. ఆ పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్ గారు దానికో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎలా సాధ్యం? అందరిలో కూడా భగవంతుడు ఉంటారంటారు కదా, మరి కొంతమంది ఏడుస్తూ కొంతమంది నవ్వుతూ ఉన్నవాళ్ళు కూడా, కోపడుతున్న వాళ్ళు, మోసం చేస్తున్న వాళ్ళు, అందులో చెప్తారు కదా రుద్రంలో నమస్తస్కరాయచ, దొంగతనం చేసేవారి రూపంలో కూడా రుద్రుడు ధ్యానం చేయి అంటే, మరి బొత్తిగా దొంగతనం ఉన్నవాళ్ళు ఏంటండి అనిపిస్తుంది. మరి ఇందరి రూపాల్లో ఉండేటువంటి భగవంతుడిని మనం ఎలా చూడగలం? వాడి రూపంలో చీచిచ్చి వీడు చాలా హీనుడండి, వీడికి అన్ని దుర్వ్యసనాలే అన్నటువంటి వాళ్ళలో మనం భగవంతుడిని ఎలా చూడగలం? మరి అంతటా భగవంతుడు ఉంటాడండి, వీళ్ళలో కూడా ఉంటాడా అంటే ఆ డౌట్ నీకు వచ్చింది కాబట్టి నీలో ఆ కొంతసేపు ఉంటాడు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటాడని చెప్పారు మాస్టర్ గారు. కాబట్టి ఆ రకమైనటువంటిది మనం మిగిలిన వాళ్ళ మీద తోసేయడానికి, భగవంతుడి మీద తోసేయడానికి మన తప్పులన్నీ చూసి మనం సౌకర్యంగా ఉండడం కోసం చేస్తుంటాం. అయితే ఎలా ఉంటాడంటే అందులో ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? 3 కోతుల్ని 3 బొమ్మలను తయారు చేశారట. ఒకటేమో నవ్వుతున్నట్టుగా ఉంటా బంగారంతోనే, ఒకటేమో ఎక్కిరిస్తున్నట్టుగా ఉంటా, ఒకటి ఏడుస్తున్నట్టుగా ఉంటా. ఈ ఏడుపు, ఎక్కిరింత లేకపోతే ఈ కోపం ఇవన్నీ బంగారానికి సంబంధించినటువంటివి కావు, బొమ్మకి సంబంధించినటువంటివి అని చెప్పారు. అంటే ఇవన్నీ మన మనసుకి సంబంధించినటువంటివి, కానీ మనలో ఉన్నటువంటి అంతర్యామికి ఇవేమి అంటావు నాయన అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చూడండి ఎంత బాగా ఇచ్చారు. కానీ అర్థం అవునట్టుగా ఉండడమే మనకి సౌకర్యం. అర్థమైందంటే ఫాలో అవ్వాల్సి వస్తుందేమో అని. ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్ గారు ఎన్నో రూపాల్లో మనకి చెప్పినటువంటివన్నీ కూడా మనకి ప్రతిసారి తెలిసినవి అయినప్పటికీ మళ్ళీ మనం గురు పూజలో ఉన్న 3 రోజులు చేసినా సరే మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ మామూలు దాంట్లోకి వచ్చేస్తాం. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ఆ షెడ్యూల్ చూసాం కదా, ఎందుకు దానికన్నా మహా ప్రభావవంతమైన మహా బిజీ షెడ్యూల్ మంది. యాక్చువల్గా బిజీ షెడ్యూల్ కాదు, యాక్టివ్ షెడ్యూల్. అంటే యాక్టివిటీ, ట్రిమ్ యువర్ యాక్టివిటీ ఇంటూ టైం. పొద్దున్న మాస్టర్ గారు మనకి అది చదివారు కదా, మెడిటేషన్. ట్రిమ్ అంటే జాగ్రత్త దాన్ని
ఆ టైంలోకి ఇంక్లూడ్ చేసుకోవటం, ఒకదాని తర్వాత ఒకటి సదభ్యాసాలు, సద్గుణాలని మన దైనందిన జీవితంలోకి ఇంక్లూడ్ చేసుకున్న కొద్దీ మనకి టైం ఎక్స్పాండ్ అవుతుంటుంది అనమాట. అంటే ఆ పని మంచి పనులు మన ద్వారా జరగడానికి మనం ఒక అవకాశం భగవంతుడి దయ వల్ల క్రియేట్ అవుతుంటుంది, ఎప్పుడు మనం ఈ డిసిప్లిన్ ఫాలో అవుతే కనుక. మోహాటోప విభ్రాంతి ఉద్వేల ప్రేమగా. మోహాటోపం అంటే మన ఇంప్రెషన్స్ అన్నమాట. మనం ఏదన్నా ఎవరినన్నా చూసి మన పొగిడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొగడంగానే అంటాం, మాస్టర్ గారు ఆ పొగిడిన వాళ్ళలో ఏం లేదండి మాస్టర్ గారు చెప్తున్నారండి నేను కూడా అంటాను. ఎందుకంటే మాస్టర్ గారు అంటుంటాం ఒక 1000 సార్లు 10,000 సార్లు చూశాను కాబట్టి లోపల మనకి తెలుసు కదా, మనం ఆ టోపం ఉన్నా సరే పైకి ఆ మొహం ఉన్నా సరే లోపల పర్లేదు మనం బాగానే చెప్పాం అనిపిస్తుంటుంది. ఎవరన్నా వచ్చి ఏడిసినట్టు చెప్పాం అని అనుకో అప్పుడు తెలుస్తున్నాడు మన రంగు ఏంటో బయటపడుతుంది. పొగినంతసేపు మనకి అదే ఆటోపం అంటే అదే మనం పైకి ఎంతవరకు కవర్ చేసుకోగలం, లోపల మనకి ఆ సర్పాలన్నీ ఉంటుంటాయి, అప్పుడప్పుడు ఒకటి లేచి బుస్ అంటుంటుంది అన్నమాట. మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి రాకపోయేటప్పటికి అవన్నీ పైకి లేస్తుంటాయి, మనలోంచి బయటపడుతుంటాయి. ఏడిసినట్టు చెప్పండి, వీడికి తెలుసు ఏడిసాడు, వీడు నిన్నగాక మొన్న వచ్చాడు గురుపూలికి, వీడికి నచ్చాలట, ఇలాంటివన్నీ లోపల స్టార్ట్ అయిపోయి మనం బయటికి అన్నా సరే మన సంగతి మనకు తెలుసు కదా. మాస్టర్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, జాగ్రత్తగా నీ రూమ్లోకి నువ్వు వెళ్ళి తలుపులు వేసుకుని అద్దం ముందు నుంచుని చూసుకో, నువ్వు అద్దం ముందు నుంచి చూసుకుంటే మనలో ఏమున్నాయో మనం చూసుకోవాలి తప్ప ఇంకోళ్ళ తప్పులు కనిపిస్తుంటాయి. వాడు మాత్రం బాగా చెప్పాడే నన్ను అంటున్నాడు అనిపిస్తుంది మనకి లోపల దూరడ. ఆ మోహాటాపంలో పడిపోతే అదే ప్రేమ అనుకుంటాం. మనల్ని ఎవరైతే పోతున్నాడో వాళ్ళ మీద ప్రేమగా ఉండి మన ఎవరైతే ద్వేషిస్తున్నాడో అంటే మన ప్రేమ అలా ఏడ్చినట్టు ఉంటుంది అనమాట. మాస్టర్ గారి ప్రేమ ఏమో ప్రవాహంలా ఉంటుంది. ఇప్పుడు ఒక డిస్పెన్సరీలో ఉన్నారనుకోండి, ఒకడికి పడదనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళిద్దరికీ మాస్టర్ గారితో పడుతుంది, కానీ ఇక్కడ మనకు ఒకళ్ళకి పడదు. అంటే ఎవరిలో ఉంది ఫాల్ట్, ఎవరు రెక్టిఫై చేసుకోవాలి, అలాంటివి అనమాట మనం చూసుకోవాల్సింది. కుంకిపాట్ల సమాధి ప్రాప్తిగా నుంచి ఇంకా మనం ప్రేయర్లో ధ్యానంలో కూర్చుంటాం తెలిసిందే కదా. మాస్టర్ సివివి నమస్కారం అనేటప్పటికి ఒకసారి గురు పూజల్లో ఇక్కడే రాత్రంతా హాట్ వాటర్ దగ్గర ఉండి ఎలాగైనా సరే మనం ప్రేయర్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి వచ్చేసి ఫస్ట్ రోలో కూర్చున్నాను. కూర్చుని మాస్టర్ సివివి నమస్కారం అయిన తర్వాత ఎంతకీ గాయత్రి మంత్రం చెప్పరండి మాస్టర్ గారు అనిపించింది. ఏంటి ఎంతకీ చెప్పట్లేదు, అప్పుడే కళ్ళు తెరిచేటప్పటికి అప్పుడే మాస్టర్ గారి ప్రేయర్ అయిపోవడం, ప్రవచనం అయిపోవడం అన్నీ మనం ఇంకా ధ్యాన స్థితిలో ఉన్నాం అనుకుంటాం. మనం ధ్యానం బాగా కుదిరిందండి అని చెప్తుంటాము. అంటే తురియ స్థితిలో ఉన్నావా, సుప్త స్థితిలో ఉన్నావా? చెప్పారు కదా మనకి మన ప్రజ్ఞకి 4 రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. మనం నిద్రలోకి జారుకొని అదంతా సమాధి బాగా కుదిరిందండి, అసలు మాస్టర్ సివి నమస్కారం ఎక్కడికో వెళ్ళిపోయామండి, లేచేటవాడికి అసలు బాహ్య స్మృతి తెలియలేదు, ఒళ్ళు తెలియకపోవడం ఉండదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడం తెలుస్తున్నాడు మనకి సాధనలో. కాబట్టి ఈ రకమైనటువంటి అవి సమాధి ప్రాప్తి మనకి. మన సమాధి అంటే అలా ఏడుస్తుంది, సమాధి కట్టినట్టు. అంటే ఇంకోటికి ఇబ్బంది కలిగించాడంటే మనం గొరక పెడితే మిగిలిన వాళ్ళందరూ ప్రేయర్ డిస్టర్బెన్స్ అన్నమాట. ఇక్కడ మాస్టర్ గారు కూర్చుని ప్రేయర్ చెప్తుంటారు. మనకి భక్తి అని అందరికీ తెలియాలని మనకు దొరదుంటుంది కదా నాలాంటి వాడికి. వాడు ఏం చేస్తారు, మాస్టర్ సివివి నమస్కారం అనుకో మనం ఇంట్లో స్లోగా చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ అందరి మధ్యలో ఉండేటప్పుడు ఆ వాతావరణం డిస్టర్బెన్స్ అవ్వకుండా కూడా చూసుకోవడం మన బాధ్యత అనమాట. మనకు అలవాటు ప్రకారం అందరూ మాస్టర్ సివివి నమస్కారం అంటే మనం 1 నిమిషం లేటుగా మాస్టర్ సివి అందరూ అయిపోతుంది వివి నమస్కారం మనం అంటాం అన్నమాట. అంటే అందరికీ డిస్టర్బెన్స్. ఇలాంటివన్నీ మనం సర్దుబాటు చేసుకోవాలి. అంటే ఒక యూనిఫార్మిటీ అన్నది మనం ఇంతమందిలో ఒక్కడనే చూడటం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ రకమైనటువంటి మనం ఇంతమంది కలిసి ఒకసారి ప్రేయర్ చేస్తుంటే ఆ యూనిఫార్మిటీ డిస్టర్బ్ అవ్వకుండా మనం
ఆ వాతావరణాన్ని చూసుకోవడం నుంచి మన సాధన మొదలవుతుంది అన్నమాట. అందుకోసం మనకి ఈ గురు పూజలు, ఈ డిస్పెన్సరీస్ అనేటువంటివన్నీ ఫార్ములాలు మనకి మాస్టర్ గారు ఇచ్చింది. నాలో లౌల్యము అంటే మనలో లౌల్యాన్ని ఈ రకంగా పెంచుకుంటూ ఉంటాం అనమాట, ఈ రకమైనటువంటి అభిప్రాయాల చేత. నాలో వెలుగుని దీపింప అంటే మనలో వెలుగు ఎప్పుడు ఎవరు దీపిస్తారు, మళ్ళీ ఆయనే మనకి వెనకాల నుంచి జాగ్రత్తగా గైడ్ చేసి ఆయనే వెలిగించాలి, అంతే కదా. మనం వెలిగించుకోగలిగితే ఎందుకు ఇంత, ఎప్పుడో జ్ఞానులు అయిపోయి ఉండేవాళ్ళం కదా. జ్ఞానులు అయిపోయాం అని మనకు గుర్తుండడమే అజ్ఞానంలో ఉండడం దానికి చిహ్నం అన్నమాట. ఆయన ఎవరో చెప్పారు, కుండలిని లేస్తుందండి నాకు అంటే, కుండలిని ఒకటి విడిగా ఉందని లేస్తుందని గుర్తున్నవాడికి కుండలిని ఏం చూయించేయమందు. మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు. ఆయన ఎవరో పెద్ద ఇంటి వాళ్ళ నాన్నగారు స్నేహితుట, పాపం కష్టపడి సర్దుకుంటున్నారు నాయన, ఈయన కలవడానికి వెళ్ళారు, నమస్కారం చేశారట. ఏంటి గురువు గారు అంటే, లేదు నేను నా శిష్యుడి దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పాట. ఏమండి అంటే, తను సాధన చేస్తున్నా అన్నాడు, తన కుండల్ని సహస్రారం వరకు టచ్ అవుతుందో లేదో చూడడానికి నన్ను ఒకసారి రమ్మన్నాడు అండి. ఏమనుకోకండి గురువు గారు, మీరు పైగా బాధగా ఉంది, ఏంటో అలజడి రేగుతున్నట్టుంది లోపల, ఈ బాధ ఏంటో చూడవలసిందని ఉత్తరం రాశాట. అప్పుడు మనకి ఫోన్లు అవి లేవుగా, సెల్ ఫోన్లు. ఉత్తరం రాశాట. ఈయన మూటాముళ్ళు చదువుకుని భయపెడుతున్నారు. గురువు గారు ఏమనుకోకండి, ఈ విషయానికైతే మీరు ప్రయాణం చేయక్కర్లేదు అన్నట్టు. అదేంటో అన్నట్టు. అవునండి, వాడి కొండల్ని లేస్తుందో లేదో ఆ బాధగా ఉండి ఇంకోటి చెప్పాల్సిన స్థితిలో ఉంటే కొండల్ని లేవలేనట్టే అర్థం, మీరు దీనికైతే వెళ్ళక్కర్లేదు గురువుగారు అని చెప్పారు. అలాగా మనకి ఇంకేవో ఆలోచనలు రావడం కన్నా మంచి ఆలోచనలు రావడం మంచిదే. కానీ అసలు మన మనస్సు, చిత్తం, అహంకారం, మన ఉపకరణములు అన్నీ కూడా గురువు అనేటువంటి వెలుగులో కరిగిపోవటం, అదే వెలుగు మనలోంచి ప్రవహించటం అనేటువంటి ఆ స్థితికి తీసుకురావడం కోసం మనకి ఈ రకమైనటువంటి పరిస్థితులు. ఏంటోనండి, మా అబ్బాయి మంచివాడేనండి, ఆ చుట్టుపక్కల పరిస్థితి వల్ల పాడైపోయాడు అనుకుంటుంటాం మనం. నా కొడుకు ఉత్తి వెధవండి అని చెప్పాట ఎవరో మాస్టర్ గారి దగ్గరికి వచ్చి. అవును ఆయన కరెక్టే, నీ కొడుకు కాబట్టి అన్నట్టు ఆయన. అంటే మనం కరెక్ట్గా మాస్టర్ గారు చెప్పినట్టు ఆటోమేటిక్గా వాడు కూడా అవే చేయడం ఉంటుంది. మనం ఓన్లీ చెప్పడం దగ్గరే ఉన్నాం అనుకో, నువ్వు మాస్టర్ గారు చెప్పినట్టే చెయ్యి అంటే నేను చేయనని అర్థం. దాని అర్థం ఏమంటే మీరందరూ మాస్టర్ గారు చెప్పినట్టు చేయాలండి, మాస్టర్ గారి పాత్రలో నడవాలి. మాస్టర్ గారి పాత్ర అంటే ఏమనుకుంటున్నాను, నేను లెక్చర్ చేశాను అనుకో, నేను చేయనని, నేను ఫాలో అవునని దాని అర్థం అనమాట. మనందరం కలిసి ఎప్పుడైతే సమానత్వం ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉంటుంది. ఎక్కడైతే గొప్పతనం అనేటువంటిది మనలోంచి బయటికి వస్తుంటుందో అక్కడ మనం మెల్లగా, అంటే ఎక్కడ మన పైకి లేస్తున్న కొద్దీ ఆ కిందకు పడటం అనేటువంటి వెలాసిటీ పెరుగుతుంది, దెబ్బ గట్టిగా తగులుతుంది. ఎక్కువ ఎత్తు నుంచి పెడితే ఎక్కువ ఫ్రాక్చర్స్ అవుతాయి, తెలిసిన విషయమే కదా మనకి. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే మిగిలిన వాళ్ళకన్నా మనం ఎలా వేరుగా ఉన్నామో గుర్తుపెట్టుకోవడమే మనకి ఎక్కువ సాధనలో వస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్లో మీరైనా నేనైనాగా నాకు కూడా అన్నీ పోయేయండి, నేను చెప్పట్లేదు. ఎవరికి ఉండాల్సినటువంటి దురభ్యాసాలు అనేటువంటి వాసనలు పోవాలంటే సదభ్యాసాలను ఎక్కువ మనం లైఫ్లోకి ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఇది పోవాలని మనం ఎంత తపన చెందినా అది ఇంకా గట్టిగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఒక్కబడి మానేమని చెప్పారు మాస్టర్ గారు, ఇప్పటివరకు నేను ఆచరించలేదు. అది ఇంకా అంటే జిహోచాపల్యం అనమాట. అలాగే ఎవరు సంబంధించినటువంటి వాళ్ళు చూసుకోవాలి. అంటే మనకు అనారోగ్యం ఎందుకు చేస్తుందంటే, మాస్టర్ గారు లైన్లో ఉన్నానండి, అప్పటికి ప్రేయర్ చేస్తున్నానండి అంటే మాస్టర్ గారు చెప్పినవన్నీ నువ్వు చేస్తున్నావా లేదా, అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఒక లైన్లో ఉన్నంత మాత్రాన, గురు పూజలకు వచ్చినటువంటి అంత మాత్రాన మాస్టర్ గారి పని చెప్పింది చేస్తున్నాం అనుకోవటం మాత్రాన జరగదు. చెప్పినట్టు చేయటం వల్ల మాత్రమే జరుగుతుంది. నీ టైంకి నువ్వు క్యారేజీ పంపిస్తాం తినేయి అంటే ఇప్పటి వరకు మరి దాన్ని మన సాధనలోకి ఇంక్లూడ్ చేసుకోవడం అనేటువంటిది పూర్తిగా చేయలేకపోతున్నాం. అంటే ఎవరి వ్యామోహాలు, ఎవరి బంధాలు వాళ్ళు మనం కట్టేసుకొని రక్షించు అంటే ఆయన చెప్పింది చేస్తే ఆయన రక్షిస్తాడు. కాబట్టి
ఆయన చెయ్యి అందుకోకుండా మమ్మల్ని రక్షించంటే ఆయన చెయ్యి ఎప్పుడు మన మీద ఉంటేనే ఉంటుంది, ఎప్పుడు మనం గమనించుకోమన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి సాధన అనేటువంటిది ఫస్ట్ క్లాస్ రూమ్ ఏంటంటే మన ఇల్లే అని చెప్పారు. ఇల్లే సాధన. మనం ఇక్కడికి వస్తాం, గురు పూజల్లో హాయిగా ఉందండి, ప్రశాంతంగా ఉంది మాస్టర్ గారు మీ ప్రజెన్స్లో, మళ్ళీ ఏముంది వెళ్ళి సంసారంలో పడ్డమే అంటే మేము సంసారంలో పడదలుచుకుంటున్నాం అని మాస్టర్ గారు చెప్పడం అనమాట. అంటే మీరు ఇక్కడ చెప్పినవన్నీ ఇక్కడే వదిలేస్తామండి, మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఇదివరకు ఎలా ఉన్నాం అలానే ఉండదలుచుకుంటున్నాం అని చెప్పడం. అంటే ఇక్కడ మనం ఏం చేసామో ఆ ఇంటికి వెళ్ళి అవే చేయడం, ప్రయత్నం చేయడం మానేసి మనం ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఏమండి కాఫీ తాగుతారా అంటే తగలై అనేటువంటి స్థితిలో ఉంటాం. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఆయన ఉండేవాట, రోజు విస్తరి ముందు కూర్చుని తగలై అనేవాట వాళ్ళ ఆవిడ్ని. పాపం ఆవిడ వచ్చి వడ్డించాలన్నమాట. ఈయనకన్నా ముందు ఆవిడే వెళ్ళిపోయింట. తర్వాత కొన్ని సంవత్సరాలు ఈయనే తగలేసుకున్నాడని చెప్పారు మాస్టర్ గారు, తనకి తానే తగలేసు. కాబట్టి మన ఇంట్లో భార్యతో, మన పిల్లవాడితోనూ, మన పెద్దవాళ్ళతోనూ మనం ఆచరించేటువంటిది, మనం ఆలోచించేటువంటిది, వాటిలో ఉన్న రెక్టిఫికేషన్ జరిగితే హాయి అనేటువంటిది మనం జాయ్ఫుల్నెస్ అంటే పిల్లవాడు ఎలా హాయిగా అరమరకలు లేకుండా ఆడుకుంటారో ఆ రకంగా హాయిగా మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని పరిపాలన చేయడంలో హాయి ఉండాలి. మనకి డిస్పెన్సరీ వర్క్లోకి వెళ్ళినప్పుడు మనకి హాయి ఉండాలి. ఏంటంటే డిస్పెన్సరీ వర్క్ వెళ్ళాం, చాలా అలసిపోయి ఉండేవాళ్ళ, రోజు ఆఫీస్లో అలసిపోయేదానికన్నా ఎక్కువ అలసిపోయా అనేటువంటి స్థితిలో ఉంటే ఎలాగా? డిస్పెన్సరీ వర్క్ చేస్తున్న కొద్దీ మనకి ఉత్సాహంగా ఉండాలి కదా. ఒకసారి మాస్టర్ గారు కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్ళారట. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తే అక్కడ ఆయన రామాయణం లెక్చర్ చెప్పారట. ఎప్పుడు ఈయన వెళ్ళిందే 10 గంటలకి. అక్కడ వాళ్ళందరూ సన్మానం చేసుకొని అవన్నీ చేసుకొని తర్వాత ఈయన ఉపన్యాసం మొదలుపెట్టి చెప్పిన తర్వాత అర్ధరాత్రి ఏమన్నారు, మీకు మేము మందులు తీసుకొచ్చాం, మీకు ఎవరికైనా మందులు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పారట. చెప్తే వీళ్ళు మళ్ళీ అన్ని బాక్సులన్నీ ఓపెన్ చేసి మందులు డిస్పెన్సరీ స్టార్ట్ అయింది. అప్పుడు అర్ధరాత్రి. లాస్ట్ వాళ్ళు వచ్చే వరకు జాగ్రత్తగా అందరికీ చూసి మందులు ఇచ్చేటప్పటికి తెల్లవారుజాము అయింట. అవి అన్నీ సర్దేసుకున్న తర్వాత అప్పుడు వచ్చేట ఎవడో. మనం ఏం చేస్తాం, మనం అన్నీ సర్దేసుకున్న తర్వాత డిస్పెన్సరీ తర్వాత లాస్ట్లో ఎవడన్నా వచ్చాడు అనుకోండి, సపోజ్ మనం ఏం చేస్తాం, నేనైతే ఏం చేస్తాను, అయ్యో ఇప్పుడే సర్దేస్తామండి రేపు రండి పోనీ అంటాం. రేపు రావడానికి అదేమన్నా మన ఊరా, ఎక్కడో కుగ్రామం, వాళ్ళు రాగలరో లేరో కూడా తెలియనటువంటి స్థితి అప్పట్లో. పైగా అవును నాలాంటి వాడు ఏమంటాడు, నీకేం టైం సెన్స్ లేదేమిటి, ఇప్పటివరకు మేము సర్వీస్ చేస్తుంటే నువ్వు ఇప్పుడు లేటుగా వస్తే నీకు ఇవ్వాలా అంటే వాడెవడో గతి లేక మన దగ్గరికి వచ్చాడు అనుకుంటాం. కానీ మాస్టర్ గారు అలా అనుకోలే. వాళ్ళలో కూడా సివివి గారిని దర్శించి వాడిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించి వాడికి కావాల్సినటువంటి మందులు రాశారు. ఇప్పుడు ఈ పెట్టెలు చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి, మళ్ళీ పెట్టెలు ఓపెన్ చేసి మందులు కట్టి ఇచ్చారట. ఇస్తే ఇది కృష్ణస్వామి గారు ఆయన పుస్తకంలో రాశారనమాట. వాళ్ళందరికీ అలసట ఏం తెలియలేదు. రాత్రంతా వర్క్ చేస్తున్నా మాస్టర్ గారి ప్రజెన్స్లో ఆయన ఎలా వర్క్ చేస్తున్నారో ఆ రకంగా ఆయన వర్క్లో పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నం చేసేటప్పటికి ఫ్రెష్గా ఆనందంగా అనిపించింట. అలా ఎప్పుడైతే మనం ఏ పని చేస్తున్నా సరే హాయి అనేటువంటిది ఎప్పుడైతే మనకు కలుగుతూ ఉంటుందో అప్పుడు మన కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అర్థం. మనం ఎంతసేపు పని చేస్తున్నాం శరీరంతో, వాటన్నిటిలో కూడా మనం చేసే ప్రతి పని కూడా మనకి హాయి ఎప్పుడైతే కనిపిస్తుందో, మిగిలిన వాళ్ళతో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మనం కరెక్ట్ అయినటువంటి కనెక్షన్స్ మధ్యలో ఉన్నామని అర్థం. లేకపోతే రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్నామని అర్థం. రాంగ్ కనెక్షన్స్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు షాక్ తగులుతుంటాం ప్రతి చోట నుంచి. అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు ఎప్పుడూ కూడా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. అలానే మనం
ఏది పడితే చేయకూడదు, మనం ఏది చేయగలిగితే అది చేయాలి. అది మాస్టర్ గారు చెప్పింది. నాయన నువ్వేం చేస్తావు అంటే ఏదైనా చేస్తాను మాస్టర్ గారు అంటే, ఏదైనా చేయకు, నువ్వు చేయగలిగింది చేయి. మనం చేయగలిగిన మంచి పని చేయాలి. అంతేగాని మనం తలకు మించిన భారాన్ని మనం అత్యుత్సాహం చేత మొదలుపెట్టినా సరే అది ఎక్కువ రోజులు సాగదు. అదేంటండి, మనం ఇంత కష్టపడి మాస్టర్ గారి మార్గంలో ముందుకెళ్దాం అనుకుంటే బ్రేక్ పడింది, మన సామర్థ్యం అది. తర్వాత మనకి మాస్టర్ గారు ఏం చెప్పారో అది చేయటం ద్వారా మన ప్రోగ్రెస్ ఆనాటికి అది ఉజ్వలంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. మనం ముందే ఆ ఉజ్వలంగా చూసి, అంటే గంగా నదిలో మెల్లగా ఈత నేర్చుకునేవాడు మెల్లగా పక్కన పిల్ల కాలువల్లోనో లేదా స్విమ్మింగ్ పూల్లోనో నేర్చుకుని తర్వాత నదిలో దూకాలి. అంతేగాని గజీతిగాడు నదిలో ఈత కొడుతున్నాడు కదా అని వాడిని చూసి మనం కూడా దూకామనుకోండి, వాడు బాగానే ఉంటాడు, మనం వెళ్ళిపోతాం నదితో పాటు. కాబట్టి ఇవి ఫోర్సెస్ అన్నమాట. ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఫోర్సెస్ అనేటువంటివి, అంటే దైవీ శక్తులు, మనకి ఆసురి శక్తులు అనేటువంటివి మనకి వస్తుంటాయి. మనం మాస్టర్ గారిని స్మరించుకొని ఆయన చెప్పినటువంటి నిర్దేశించినటువంటి వాటిలో మనని మనం డిసిప్లిన్లో పెట్టుకోవడం ద్వారా ఈ దైవీ శక్తులు అనేటువంటివి మనలో నుంచి ప్రసరించడానికి కావలసినటువంటి రైట్ కనెక్షన్స్ అన్నీ కూడా మనలో ఫార్మ్ అవుతుంటాయి. అలానే మన మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం అనేటువంటి అంతఃకరణాలు కూడా అలైన్మెంట్ అవుతాయి. అప్పుడు మాస్టర్ గారే మనలోంచి ఆయనకు కావాల్సినటువంటి వర్క్ చేసుకోవడానికి పరికరణంగా మనం ఎత్తినటువంటి జన్మ సార్థకతం అవుతుంది. కాబట్టి మన అందరి జన్మలో కూడా మాస్టర్ గారు ఆ రకమైనటువంటి రైట్ కనెక్షన్స్ మనలో ఇచ్చి మన చుట్టుపక్కల వాళ్ళతో మనకు ఉండేటువంటి తారతమ్యాల నుంచి హాయి అనేటువంటిది ఏ స్థితిలో ఉన్నా, మనం ఎక్కడున్నా కానీ ఆయన దయ వలన మనకు కలుగుతున్నటువంటి స్ఫురణ మనకు కలిగి, ఆ మాస్టర్ గారి స్ఫురణలో మనందరం కూడా సాధనలో ముందుకొద్దాము గాక. మనలో ఉండేటువంటి తారతమ్యాలన్నీ మర్చిపోయి ఒకే వెలుగైనటువంటి మాస్టర్ గారిని దర్శించి ఆయన నిర్దేశించినటువంటి మార్గంలో మన జీవితాన్ని నడుపుకొని సార్థకత చెందుదాము గాక అని మీ అందరి రూపాల్లో ఉండేటువంటి మాస్టర్ గారిని ఇంకొకసారి ప్రార్థన చేస్తూ, వాసుదేవ.